హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించి నా ప్రాణమా పార్ట్ 60 చూసే ముందు పార్ట్ 59 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలా వాళ్ళని తీసుకొని వెళ్ళే దేవాంష్కు కావలసినవన్నీ కొనిపెట్టి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేసరికి 7 అయింది. అప్పటికే రాబర్ట్ వాళ్ళ అమ్మగారు వంట చేసి పెట్టగా తండ్రి కొనిచ్చినవి, ఇదిగో డాడీ నాకు ఇది కొనిచ్చాడు అది కొనిచ్చాడు అని ఆనందంగా అందరికీ రాబర్ట్ కొనిచ్చినవన్నీ చూపిస్తూ ఉన్న చిన్నోడిని చూసి ఆవిడ మనసులో రాబర్ట్కి కూడా ఒకడు పుడితే బాగుండు అని అనిపించగా తన మనసులో మాటను మనసులోనే ఆపేసుకుంది. అలా ఆ రోజు రాత్రి కూడా మళ్ళీ రాబర్ట్ పల్లవి ఇద్దరూ కలిసి దాదాపు 2 గంటల వరకు పనిచేస్తూనే ఉన్నారు. మరునాడు ఉదయం రాబర్ట్కు మెలకువ వచ్చేసరికి పల్లవి లేచి ఆల్రెడీ స్నానం చేసి రెడీగా ఉండడంతో, ఓయ్ నువ్వు లేచినప్పుడు నన్ను కూడా లేపాల్సింది కదా అని అన్నాడు. నైట్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు, అందుకే మిమ్మల్ని లేపాలి అని నాకు అనిపించలేదు అని అనగానే, నాతో పాటు నువ్వు కూడా వర్క్ చేస్తూనే ఉన్నావన్న విషయం మర్చిపోకు పల్లవి, నీకు కూడా నిద్ర అవసరం కదా అని అన్నాడు. కానీ నాకు మీ అంత స్ట్రెస్ లేదు కదా, కావాలంటే నేను మధ్యాహ్నం కూడా పడుకోవచ్చు అని చెప్పి, మీరు ఏమీ అనుకోకపోతే నేను ఆఫీస్కి రావాలా అని అడిగింది. రా, కానీ చిన్నోడు ఉన్నాడు కదా, వాడికి ఇక్కడ మొదటి రోజు కదా, సో వాడికి భయం వేస్తుందేమో, మళ్ళీ నువ్వు లేకుండా ఒక్కడే మేనేజ్ చేసుకోలేడు, కావాలంటే ఒక పని చేయి, వాడిని కూడా ఆఫీస్కి తీసుకొచ్చేది ఉంటే నువ్వు కూడా రా అని అనడంతో, అయితే వాడిని కూడా ఆఫీస్కి వస్తాడేమో అడుగుతాను అని అనడంతో, మరి వాడు స్కూల్ అని అడిగారు. ఒక 2-3 రోజులు ఏం కాదులే, మీకున్న వర్క్ ప్రెషర్కి చూస్తూ ఉంటే నాకు భయం వేస్తూ ఉంది, కావాలంటే 2 రోజుల తర్వాత జాయిన్ చేద్దాము అని అనడంతో, అలానే అంటావా అని అడగ్గా, అవును అని అనడంతో, సరే నీ ఇష్టం అని అన్నాడు రాబర్ట్. అలా పల్లవి, రాబర్ట్, పల్లవి కొడుకు ముగ్గురు ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళని చూసిన అక్కడ అందరూ చిలువలు పలువలుగా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళని అస్సలు పట్టించుకొని పల్లవి మాత్రం రాబర్ట్ గదిలోకి వెళ్ళడంతో మళ్ళీ అందరూ ఒక్కొక్కరుగా మాట్లాడుతూ ఉంటే అది గమనించిన రాబర్ట్, చెడ్డగా ఉన్నన్ని రోజులు ఒకలాగా ట్రీట్ చేస్తే మంచిగా ఉన్నన్ని రోజులు ఇంకోలా ట్రీట్ చేస్తారు ప్రపంచం అని అనడంతో, అందుకే వాళ్ళ గురించి పట్టించుకోకుండా మన ఆనందం ఏదో మనం చూసుకోవాలి అని అంది పల్లవి. అలా అంతా వర్క్ చేసుకోగా మధ్యాహ్నం భోజనం సమయంలో రాబర్ట్ క్యాబిన్లో ఇద్దరు భోంచేశారు. వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు పల్లవి కొడుకు ఒకసారి రాబర్ట్తో ఒక ముద్ద, ఇంకోసారి పల్లవితో ఒక ముద్ద ఆడుతూ తింటూ ఉంటే, ఒరేయ్ నువ్వు ఇలా చేయకు అని అంది పల్లవి. అరే వాడు ఏం చేసినా నీకు తప్పుగానే అనిపిస్తుంది ఎందుకు అని అడిగాడు రాబర్ట్. అయ్యో అలా కాదు, మీరు తినేటప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకొని అని అనడంతో, నేను నీకు ముందే చెప్పాను అవునా, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను బాబుతో, మళ్ళీ నువ్వు ఇలా చేస్తే ఎలా, ఇంకోసారి నువ్వు ఇలా అన్నావే అనుకో, నిన్ను నా క్యాబిన్ నుండి వెళ్ళగొడతాను, బయటే కూర్చొని వర్క్ చేసుకోవాలి జాగ్రత్త అని అనగానే, హహహ అని గట్టిగా నవ్వి కొడుకుని చూసి, అంటే ఇప్పుడు మీరిద్దరూ ఒక్క పార్టీ అన్నమాట, నేను ఒక్కదాన్నే ఒక్క పార్టీ అన్నమాట అని అనడంతో, అంతేగా అని అన్నాడు రాబర్ట్. సరే మీ ఇష్టం అని పల్లవి అంటున్న టైంలోనే వాళ్ళకి ఆ మధ్యాహ్నం ఆరాధ్య నుండి కాల్ రాగా, వదిన కాల్ చేస్తుంది, ఒక్క నిమిషం అంటూ పక్కకు వెళ్ళి, హలో ఆరాధ్య ఎలా ఉన్నావు అని అనటంతో, నేను బాగున్నాను, నువ్వే చేస్తున్నావు, ఎలా ఉంది అక్కడ, అంతా కొత్త కదా అని అనగానే, నేను ఆఫీస్కి వచ్చేసాను అని అంది. అదేంటి మొన్ననే కదా పెళ్లి జరిగింది, ఈరోజు అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయావా అని అనడంతో, అవును రాబర్ట్ గారి ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, హెల్ప్ చేద్దామని వచ్చాను అని అనగానే, ఇది టూ మచ్ అబ్బా, మీరిద్దరూ కలిసి బాగా వర్క్ చేసి మా ఆయనకు పోటీగా రావాలని అనుకుంటున్నారా అని నవ్వగా, అంత సీన్ లేదులే, మేము అస్సలు అన్నయ్యకి పోటీ రావాలని అనుకోవడం లేదు అని అనడంతో, జస్ట్ జోక్ చేశాను కానీ వాడేం చేస్తున్నాడు, ఇదిగో అనంత్ వాడిని చాలా మిస్ అవుతున్నాడు అని చెప్పగా, దూరం నుండి రాబర్ట్ని తన కొడుకుని చూసి, ఇక్కడ మాత్రం వీడు ఎవరిని మిస్ అవ్వడం లేదు ఆరాధ్య, రాబర్ట్ గారితో చాలా బాగా కలిసిపోయాడు, అసలు నేను ఇంత తక్కువ టైంలో ఆయన వీడితో ఇలా కలిసిపోతారని కాస్త కూడా గెస్ చేయలేదు తెలుసా అని అనగానే, పోనీలే అంత మంచి జరుగుతుంది, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, ఇంతకీ నేను ఎందుకు కాల్ చేశానంటే,
అత్తయ్య మీ అందరినీ భోజనానికి పిలిచారు అని అనగానే ఇప్పుడేంటి స్పెషల్ అని అడిగింది. అరే, కొత్తగా పెళ్ళైన వాళ్ళని భోజనానికి పిలిచే అలవాటు మన సాంప్రదాయంలో ఉంది కదా అని చెప్పగా, అరే నేను రాబర్ట్ గారిని అడిగి ఎప్పుడు రావాలి అనేది చెప్తాను అని అనడంతో, మీ అన్నయ్య ఆల్రెడీ ఆయనకి ఫోన్ చేస్తాను అని అన్నారు, మేబీ కాసేపు అయ్యాక చేస్తారేమో అని చెప్పగా, సరేలే అయితే సంతోషం అని అంది పల్లవి. అలా 5 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత, సరే నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను, మీ ప్రైవసీని డిస్టర్బ్ చేస్తున్నానేమో కదా అని ఆరాధ్య నవ్వడంతో, ఓయ్ అదేం లేదు, నేను ఆఫీస్లో ఉన్నానని చెప్పాను కదా అని చెప్పగా, ఆఫీస్లో మీ ఆయనకు పర్సనల్ రూమ్ లేదా అని అడిగింది. ఎందుకు లేదు, ఉంది అని అనగానే, ఇంకేం మరి ప్రైవేట్ రూమ్లో ప్రైవేట్ స్పేస్ తీసుకోవచ్చు కదా అని అనడంతో, హలో ఇక్కడ దేవాంశ్ కూడా ఉన్నాడు, నీకు అర్థం కావట్లేదా అని అంది పల్లవి. ఉంటే ఏంటి, మధ్యాహ్నం తిని వాడు కూడా నిద్రపోతాడు కదా అని అనగానే, ఓయ్ నేను ఫోన్ పెట్టేస్తున్నాను, నిజంగానే ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నువ్వు అన్నంత సీన్ లేదు ఇక్కడ అని ఫోన్ పెట్టేయడంతో, ఇలా ఫస్ట్ అన్నవాళ్లే తర్వాత ఎక్కువ రొమాన్స్లో మునిగిపోతారంట అనుకుని నవ్వుకొని ఫోన్ పెట్టేసింది ఆరాధ్య. అలా ఆరాధ్య పల్లవికి ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత కాసేపటికి రాబర్ట్ జ్వలంత్కు ఫోన్ చేయగా, ఆరాధ్యకు పల్లవి ఎలా చెప్పిందో జ్వలంత్ రాబర్ట్కు కూడా అలానే చెప్పడంతో, నువ్వు మరీ టూ మచ్గా ఉన్నావు, పెళ్ళైన రోజే మా చెల్లిని తీసుకుని ఆఫీస్కి వెళ్ళావా, మరీ ఇలా ఉంటే ఎలా చెప్పు, ఒకరి శాలరీ మిగిల్చుకుందామని అనుకుంటున్నావా అని అనగానే, అయ్యో బాబు నిజంగా నాకు అంత ఆలోచన లేదు, నేను వద్దు అన్నా కూడా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అని తానే ఆఫీస్కి వచ్చింది, తను రావడమే కాదు ఇంకా బాబును కూడా తీసుకుని వచ్చింది, నేను వద్దని చెప్తున్నా వినలేదు, అయినా మీ ఇద్దరు మోనార్కులు, మీ మాటే అందరూ వినాలంటారు కానీ మీరు ఇంకొకరి మాట ఎందుకు వింటారు అంటూ పల్లవిని చూస్తూనే కంప్లైంట్ చేసినట్టుగా చెప్పగా, చూసావా మేము నీ గురించి ఎంత ఆలోచిస్తున్నామో, మా మంచి మనసు అర్థం చేసుకోవడం లేదు నువ్వు అని నవ్వుతూ అని అన్నాడు జ్వలంత్. అవును మీరు చాలా చాలా మంచివాళ్ళు అని నవ్వగా, మా చెల్లిని హనీమూన్కి వేరే ఎక్కడికైనా తీసుకువెళ్ళే ఆలోచన ఉందా లేదా అని అడిగాడు. ఇప్పుడు కాదు జ్వలంత్, నిజంగానే ఆఫీస్లో చాలా పనులున్నాయి, నెల రోజుల వరకు నాకు ఎక్కడికి వెళ్ళడం కుదరదు, నీకు తెలిసిందే కదా ఎంప్లాయీస్ తక్కువగా ఉన్నారు అని అనడంతో, ఒకవేళ నీకు ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే చెప్పు, నీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్కి నాకు షేర్ చేస్తే నేను కాస్త నా వాళ్ళతో కూడా వర్క్ చేయిస్తాను అని అనడంతో, వద్దులే ఇప్పటికీ నువ్వు నాకు చాలా చేసావు, ఇంకా నేను ఎక్కువగా నీ నుండి తీసుకోవాలి అని అనుకోవడం లేదు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మీ అని అనగానే, ఏంటి మళ్ళీ అప్పుడే దూరం చేస్తున్నావా, ఇన్ని రోజులు కనీసం స్నేహితులు మాత్రమే, కానీ ఇప్పుడు బావమరుదులం అయిపోయాము అని అనడంతో, ఆ లెక్కన కూడా నువ్వు నా మాటనే వినాలి, నేనే నీ బావని కదా అని అన్నాడు రాబర్ట్ నవ్వుతూ. అది కూడా నిజమే అనుకో అని జ్వలంత్ చెప్పగా, సరే ఏంటి విషయం అని అనగానే, ఏం లేదు అమ్మ మిమ్మల్ని భోజనానికి రమ్మంది, మీతో పాటు ఆంటీ అంకుల్ కూడా తీసుకుని రండి అని చెప్పగా, అబ్బా ఇప్పుడంటే కష్టం అని అనడంతో, ఇదిగో నువ్వు ఇలా చేస్తే అస్సలు మర్యాదగా ఉండదు, నేనైతే మా మమ్మీతో ఫోన్ చేపిస్తాను, ఇంకా ఆవిడ ఫోన్ చేశాక కూడా నువ్వు రాలేదే అనుకో, ఆవిడ అస్సలు నిజస్వరూపం కనబడుతుంది అని అనగానే, డిన్నర్కి వస్తే ఓకేనా అని అడిగాడు. మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, లంచ్ అయినా డిన్నర్ అయినా ఈ వీక్లో కుదిరినప్పుడు రండి అని అనడంతో, ఒక్క నిమిషం అంటూ తన స్కెడ్యూల్ చూసుకొని, ఎల్లుండి నేను ఫ్రీగా ఉన్నాను, బట్ ఎల్లుండి వస్తే ఓకే కదా నీకు అని అడగగా, నో ప్రాబ్లం, హ్యాపీగా ఎల్లుండి డిన్నర్కి వచ్చేయండి అని అనగానే, ఇదిగో పల్లవితో మాట్లాడతావా అని అనడంతో, ఇవ్వు అని చెప్పగా, పల్లవి ఫోన్ తీసుకొని, హాయ్ అన్నయ్య అని అనగానే, ఏంట్రా మీ ఆయన పని చేస్తూ ఉంటే చూడలేక నువ్వు మీ ఆయనకి సహాయం చేయడానికి వెళ్ళావా అని అనడంతో, అయ్యో అలా ఏం లేదు అని చెప్పింది. అర్థమవుతూనే ఉందిలే అని నవ్వి, ఎల్లుండ ఇద్దరు డిన్నర్కి రావాలి అని చెప్పగా, తప్పకుండా వస్తామన్నయ్య, ఒకసారి వీలైతే అత్తయ్య కూడా కాల్ చేసి చెప్తే బాగుంటుందేమో అని అనడంతో, మీ అత్తయ్య గారు నెంబర్ ఇస్తే అమ్మ కాల్ చేస్తుంది అని అనగానే, సరే అంటూ నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి రాబర్ట్ దగ్గర వాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్ తీసుకొని జ్వలంత్కి ఫోన్ నెంబర్ షేర్ చేయగా, అతను వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి
ఫోన్ నెంబర్ షేర్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడమని చెప్పడంతో సునంద గారు రాబర్ట్ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలిచారు. ఆవిడ కూడా అలాగే అని అనడంతో ఇదంతా జరిగేసరికి సాయంత్రం 4 అయింది. ఉదయం నుండి ఎడతెరిపి లేని పనులతో ఉండడం వల్ల రాబర్ట్కి తలనొప్పి స్టార్ట్ అవ్వగానే, పల్లవి చాలా తలనొప్పిగా ఉంది, నీ దగ్గర ఏదైనా పెయిన్ కిల్లర్ ఉందా అని అడగగా, అయ్యో నా దగ్గర ట్యాబ్లెట్ ఉండేది కానీ నేను ఆ బ్యాగ్ తీసుకుని రాలేదు, ఒక్క నిమిషం చూస్తాను అంటూ తన బ్యాగ్లో చూడగా తనకు ఆయిల్ కనిపించడంతో, నేను మసాజ్ చేయనా, మసాజ్ చాలా బాగా పనిచేస్తుంది అని అనగానే, అమ్మో నువ్వు మళ్ళీ ఆయిల్ పెడితే నేను స్నానం చేయాలి అని అనడంతో, ఇంటికి వెళ్ళాక స్నానం చేయండి ఏమవుతుంది అని అడిగింది. ఏంటి, నన్ను ఆయిల్ పెట్టుకొని బయట అందరి ముందుకు వెళ్ళి బఫూన్లాగా నిలబడమంటావా అని అనడంతో, ఆయిల్ పెట్టుకుంటే ఏమవుతుంది అని అడగ్గా, వద్దమ్మా మనకు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ బాగానే ఉంది అంటూ తన హెయిర్ని అటు ఇటు సరిచేస్తూ, మళ్ళీ నా ఫ్యాన్స్ అందరూ నన్ను అలా చూస్తే బాధపడతారు అని అనగానే పల్లవి చిరుకోపంగా రాబర్ట్ వైపు చూసింది. ఆ కోపం వెనకాల కారణం రాబర్ట్కు అర్థమయ్యి తెలియకుండానే మనసు సంతోషంగా మారిపోవడంతో, సరే ఇప్పుడైతే నువ్వు ముందుగా వచ్చి నాకు మసాజ్ చెయ్యి, తల పగిలిపోతుంది అని చెప్పగా పల్లవి చాలా ఆయిల్ పెట్టి ఫుల్గా మసాజ్ చేయడంతో అలాగే నిద్రపోయాడు. నిద్రపోతున్న రాబర్ట్ని చూసి, నిజంగానే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉన్నట్లుంది మీకు, మీరు చాలా బాగుంటారు కదా అని అనుకుంది మనసులో. అలా నిద్రపోయిన రాబర్ట్ చాలాసేపు అలాగే పడుకున్నాడు. అతను పడుకున్నంతసేపు కొడుకు సైలెంట్గా ఉంచుతూ పనిలో పడిపోయింది పల్లవి. సరిగ్గా 7 గంటలకు అతను ఫోన్ మోగడంతో మెలకువ వచ్చి చూడగా తల్లి ఫోన్ చేస్తూ కనపడగానే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అని అనడంతో, బయలుదేరారా లేదా అని అడగగా, లేదమ్మా ఇదిగో ఇప్పుడే బయలుదేరాలి అని అనడంతో, ఇన్ని రోజులు నువ్వు ఒక్కడవే అనుకున్నాను, నీకులాగానే తోడు కూడా దొరికినట్టుంది కదా, ఇల్లు గుర్తుకు రాదా మీకు పనిలో ఉంటే అని అనగానే, నేను వచ్చాక తిట్టు, నన్ను ఫోన్లోనే ఎందుకు తిడతావు అని అనగానే, చాలేరా నువ్వు నీ పక్క వాళ్ళని కూడా చెడగొట్టే రకానివి, త్వరగా బయలుదేరండి అని చెప్పడంతో, సరే అమ్మా అని చెప్పగా ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు, ఎల్లుండ భోజనానికి రమ్మన్నారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను వస్తాను అని చెప్పాను అని అనగానే, అభ్యంతరం ఎందుకమ్మా అని అడిగాడు. అభ్యంతరం అంటే మీ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు కదా, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావో ఏం వర్క్ ఉందంటావో తెలియదు కదా, అందుకే మీరిద్దరూ ఫ్రీ అయితే వస్తామని చెప్పాను అని ఆవిడ చెప్పడంతో, నేను కూడా వస్తామని చెప్పానులే అమ్మా అని అనగానే, సరే మరి బయలుదేరి త్వరగా ఇంటికి రండి అని అన్నారు ఆవిడ. సరే వస్తున్నాము అంటూ ఫోన్ పెట్టేసి, నన్ను లేపొచ్చు కదా, ఇంతసేపు పడుకున్నాను, అసలు నువ్వు అలా మసాజ్ చేస్తూ ఉంటే ఎలా నిద్ర పట్టేసిందో తెలుసా, చాలా రిలీఫ్గా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడంతో, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం, ఇంటికి వెళ్దామా అని అడిగింది. సరే అంటూ పల్లవి వర్క్ చూడగా అప్పటికే చాలా వర్క్ని చేసి కనపడగానే, ఓ మై గాడ్ ఇంత వర్క్ కంప్లీట్ చేసేసావా నువ్వు అని అడిగాడు. అప్పటి నుండి చేస్తూనే ఉన్నాను కదా, సో ఇంతవరకు అయిపోయింది, రేపు మీకు కాస్త టెన్షన్ ఉండదు కదా అని అనడంతో, థ్యాంక్ యూ సో మచ్, అసలు ఇంకా చాలా రిలీఫ్గా ఉంది ఇప్పుడు అంటూ పల్లవిని హత్తుకున్నాడు. మొదటిసారి వాళ్ళిద్దరూ అలా దగ్గర అవడంతో పల్లవి స్టాట్యూలా నిలబడగా కాసేపటికు జరిగి సారీ అని చెప్పడంతో, ఇంటికి వెళ్దామా అని అడిగింది పల్లవి. అలా మళ్ళీ ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉండగా కారులోనే నిద్రపోయాడు బాబు. నిద్రపోతున్న బాబుని చూస్తూ, పాపం ఈరోజు మన వల్ల వీడు కూడా చాలా అలసిపోయాడు, వీడికి కూడా బోర్ కొట్టినట్టుంది, రేపటి నుండి వీడిని ఆఫీస్కి తీసుకురావడం వద్దులే, ఒక పని చెయ్యి నువ్వు కూడా ఇంట్లోనే ఉండు అని అనడంతో, అప్పుడు నాకు బోర్ కొడుతుంది కదా అని అంది పల్లవి. అరే బాబోయ్ నువ్వు ఇంకా దారుణం రా, మరీ రాక్షసులో పనిచేస్తున్నావు అని అనడంతో, అలా ఏం లేదు, ఇన్ని రోజుల నుండి పనిచేసి చేసి అలవాటైపోయింది అని చెప్పగా, ఒక 2-3 రోజులైతే ఇంట్లో ఉండు, ఆ తర్వాత ఆఫీస్కి రా, పాపం అమ్మకు కూడా బాగా బాధగా అనిపిస్తుంది కదా అని అనడంతో, అలా అయితే ఓకే అత్తయ్య కోసం అయితే ఉంటాను అని చెప్పగా, అంటే ఇప్పుడు నా కోసం వస్తున్నావా అని అడగడంతో, అంటే వర్క్ కూడా ఉంది కదా అందుకు కూడా వస్తున్నాను అంటూ విండోలో నుంచి బయటకు చూడగా తనలో తానే నవ్వుకున్నాడు రాబర్ట్.
అలా వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకునేసరికి కొడుకుని చూసిన ఆవిడ, ఒరేయ్ ఏంట్రా ఇది ఇలా తయారయ్యావు, ఆయిల్ ఎవరు పెట్టారు అని అనడంతో చాలా తలనొప్పి వచ్చిందమ్మా. పల్లవి మసాజ్ చేసింది, ఇంకా అలానే నిద్రపోయాను. నువ్వు కాల్ చేసినప్పుడే నాకు మెలకు వచ్చింది అని చెప్పగా, అవును ఇంట్లో పని చేయాలి, ఆఫీస్కి వెళ్ళి నిద్రపోవాలి అంతేనా అని ఆవిడ సర్కాస్టిక్గా అనగానే ఇన్ని సంవత్సరాలకు తన అమ్మలో ఉన్న సర్కాజం బయటికి రావడంతో రాబర్ట్ వెళ్ళి తల్లి చుట్టూ చేయి వేసి, దొరికాను కదా అని ఆడుకోకమ్మా అని అన్నాడు. అయ్యో నోట్లో నాలుక లేని దాన్ని అని ఆవిడ అనడంతో పల్లవి నవ్వగా, చూసావా మా అమ్మ ఎలా చేస్తుందో, చేయవలసిందంతా చేసేసి మళ్ళీ సెటైర్లు వేస్తుంది అని అనగానే, అవును అంటూ సరేరా మీరు వెళ్ళి స్నానం చేసిరండి అని అనగానే రాబర్ట్ తన గదిలోకి వెళ్ళగా పల్లవి బాబును లోపలికి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టింది. అలా బాబుని పడుకోబెడుతున్న సమయంలో బాబు లేస్తూ ఉంటే, నాన్న అన్నం తింటావా అని అడగ్గా, లేదమ్మా నాకు నిద్ర వస్తుంది, నేను బజ్జుంటాను, నువ్వు బజ్జో అంటూ తల్లిని పక్కన పడుకోమనగా బాబుని పడుకోబెడుతూ తాను కూడా బాబు పక్కన పడుకుంటున్న సమయంలోనే స్నానం చేసి జస్ట్ టవల్ పైన బయటకు వచ్చిన రాబర్ట్ని చూసిన పల్లవికి సిగ్గు ముంచుకొని రావడంతో తాను కూడా అలానే ఐస్ క్లోజ్ చేసింది. ఆ 2 రోజుల్లో రాబర్ట్ స్నానం చేసినప్పుడు, పల్లవి స్నానం చేస్తున్నప్పుడు ఇద్దరూ ఒకే గదిలో లేకపోవడంతో వాళ్ళకి తెలియలేదు. మొదటిసారిగా రాబర్ట్ను అలా చూడగా ఐస్ క్లోజ్ చేయడంతో పల్లవిని చూసి చిన్నగా నవ్వుకొని మళ్ళీ తను రెడీ అయ్యే పనిలో పడిపోయాడు. అలా తను ఫ్రెష్ అయ్యి వచ్చాక బయటకు వెళ్తూ, నువ్వు కూడా స్నానం చేసిరా సరేనా, అయినా వాడు తిన్నాడా, అప్పుడే పడుకోబెడుతున్నామని అడగ్గా, లేదు అక్కడ మీరు పడుకున్నప్పుడు ఆకలి అవుతుంది అంటే క్యాంటీన్లో స్నాక్స్ తిన్నాడు, ఇంకా అదే ఎక్కువ, ఇప్పుడు తినడు అని చెప్పడంతో సరే నువ్వు పడుకోబెట్టిరా, ఇద్దరం భోజనం చేద్దాం, నాకు నిజంగా చాలా ఆకలి అవుతుంది అని చెప్పగా ఒక 10 మినిట్స్లో వస్తాను అంటూ పల్లవి కూడా ఫ్రెష్ అయ్యి మళ్ళీ చుడీదార్ వేసుకొని వెళ్ళింది. తను వెళ్ళేసరికి రాబర్ట్ టీవీ చూస్తూ కనపడగా పల్లవిని చూసి, ఏంటి నైట్ కూడా ఇదే డ్రెస్ వేసుకుంటావా అని అనడంతో, లేదు నాకు నైటీలు వేసుకునే అలవాటు, కానీ మావయ్య గారు ఉంటారు కదా బయట బాగోదు అని అనగానే, అలా అయితే మన గదిలోకి వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేసుకో సరేనా, ఇలాంటి డ్రెస్ అస్సలు కంఫర్ట్గా ఉండదు కదా అని అనగానే, అవును అని అనడంతో సరే మరి భోజనం చేద్దాం పదా అని అన్నాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి భోంచేసి గదిలోకి వెళ్ళారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.